వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబుతో టచ్ లోకి తెలంగాణ మాజీ టీడీపీ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఎస్పెషల్లీ మోడీ తెలంగాణ పర్యటన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ ఈ రోజు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతా ఉన్నాయి అంటే, మోడీ హైదరాబాద్ రావడం, అక్కడ ఒకటి బహిరంగ సభ చేయడం, అటు రేవంత్ రెడ్డితో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, ఇదంతా ఒక ఎత్తు. అయితే సరే, ఆరోగ్యం బాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పరామర్శించారు, అది కూడా ఒక యాంగిల్. వీటన్నిటికంటే సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఒక యాంగిల్. ఈ భేటీ తర్వాత జరిగిన చర్చ ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే ఏపీలో ఎన్డీఏ కూటమి ఉందో అటు జనసేన టీడీపీని కలుపుకొని బీజేపీ, ఈ మూడు పార్టీలే కూటమిలాగా తెలంగాణలో కూడా రేపు కంపేట్ అవబోతున్నాయి. తెలంగాణలో కూడా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈ మూడు పార్టీలు కలిసి కూటమిలాగానే వెళ్లబోతా ఉన్నాయి అనేది చాలా రోజులుగా ఈ మోడీ పర్యటన తర్వాత జరుగుతున్న చర్చ. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ టీడీపీ నేతలు చాలా పార్టీలో ఉన్నారు. ఈ రోజున ఎక్కువగా బీఆర్ఎస్ లో ఉన్నారు. అలాంటి తెలంగాణ మాజీ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుతో టచ్ లోకి వచ్చారు అన్న చర్చ జరుగుతుంది. ఎందుకు టచ్ లోకి వస్తారు? నిజంగా ఈ రోజు కూటమి రూపంలో ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో ఫోకస్ పెడితే, తెలంగాణ మీద ఫోకస్ పెడితే, ముందుగా ఆ మూడు పార్టీల్లో ఎక్కువ అందరూ కూడా ఫోకస్ పెట్టేది చంద్రబాబు నాయుడు మీదే. ఎందుకంటే ఈ రోజు టీడీపీని, తెలంగాణలో టీడీపీని నడిపించేందుకు ఒక నాయకుడు లేదు, నాయుడు లేడు. అయినా సరే తెలంగాణకి ఇప్పటికీ ఆ పార్టీ జెండాను నమ్ముకొని, ఆ పార్టీ ఎజెండాను నమ్ముకొని టీడీపీ క్యాడర్ అలాగే అంటిపెట్టుకుని ఉంది. అంత ఎమోషన్ టీడీపీ క్యాడర్కి తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ పుట్టింది తెలంగాణలోనే, ఆ పార్టీ పెరిగింది తెలంగాణలోనే, ఎన్టీఆర్ చేతిలోంచి చంద్రబాబు నాయుడు దాకా వచ్చింది తెలంగాణలోనే. ఎన్టీఆర్ తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేకించి మనం చెప్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, ₹2 కిలో బియ్యం కానీ, అమ్మాయిలకు ఆస్తి హక్కు కానీ, ఇలాంటివన్నీ కూడా తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజల గుండెల్లో బీసీ ఓట్ బ్యాంక్ని ఒక పటిష్టం చేసింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేతిలో పార్టీ వచ్చిన తర్వాత ఒక ఉమ్మడి హైదరాబాద్, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రమే ఉండింది, హైదరాబాద్ని ఆ స్థాయిలో ఐటీ హబ్గా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దిన విధానం ఆ ఓట్ బ్యాంక్ని ఇంకా పదిలం చేసింది. అందుకే మీకు ఇప్పటి వరకు రాష్ట్ర విభజన జరిగి 14లో జరిగింది రాష్ట్ర విభజన, ఇప్పుడు 26లో ఉన్నాం మనం. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇంకా పటిష్టంగా ఉంది. తెలంగాణలో టీడీపీ క్యాడర్ పార్టీతో సంబంధం లేకుండా, లీడర్తో సంబంధం లేకుండా తమకు అవకాశం వచ్చినప్పుడల్లా తామేంటో ప్రూవ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో టీడీపీ నేతలు చాలా మంది ఏదైతే 2014 పరిణామాల తర్వాత కేసీఆర్ వైపు నడిచారు. కేసీఆర్కి అది తెలుసు కూడా, తెలంగాణలో టీడీపీ ఉన్నా, చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉన్నా తన పార్టీకి తనకు ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం మొత్తానికి చంద్రబాబు నాయుడుని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత మనం చూస్తే ఏదైతే అలా చంద్రబాబు నాయుడు తెలంగాణ వేదిక నుంచి పంపించే ప్రయత్నం జరిగింది. అయినా సరే మనం చూసాం 14లో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది. ఆఖరికి ఆ వచ్చిన మొత్తాన్ని మెజారిటీని తన వైపు విలీనం చేసుకోగలిగారు. ఓటుకు నోటు అనే ఇష్యూని తీసుకురాగలిగారు రేవంత్ కేంద్రంగా. ఆ తర్వాత 18 ముందస్తు ఎన్నికల్లో అసలు ఏం రీజన్ లేకుండా ఎన్నికలకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మోడీతో వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే, అటు ఆ పొత్తుని హేళన చేస్తూ, ఆ పొత్తుని అవమానిస్తూ, తెలంగాణకి దాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ మరోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ఇక ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన చేసిన హడావుడి, ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు. అనేక సార్లు అని ఉంటారు ఈ మాట. చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఒక బూతుగా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో అటు బీజేపీతో కలిసి కేసీఆర్ పాత్ర ఎంత ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది అందరికీ క్లియర్ కట్. సో అలాంటి సందర్భం నుంచి ఈరోజు మనం చూస్తే ఒక్కొక్కరుగా 2014 ముందు, ఎన్నికలకు ముందు మొదలు పెడితే ఇప్పుడు దాకా తెలంగాణలో, మొన్న ఎన్నికల దాకా తెలంగాణ టీడీపీ నేతలు చాలా మంది మెజారిటీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో కొంతమంది వెళ్ళారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, ఎక్కడ సరిపడని నేతలు. సో మెజారిటీ ఈరోజు అటు కేసీఆర్ దగ్గర నుంచి మిగతా నేతలు మెజారిటీ పోల్చుకుంటే తెలంగాణ, ఒకప్పుడు తెలంగాణ టీడీపీకి రెప్లికానే ఈ రోజున బీఆర్ఎస్. యాజ్ ఇట్ ఈస్గా కేసీఆర్ దగ్గర నుంచి మనం చూస్తే మెజారిటీ నేతలంతా ఈరోజు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్లే. మొత్తం ఏ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఎక్కడో ఒకరిద్దరు తప్ప. సో ఇప్పుడు అలాంటి నేతలంతా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్తో మొన్నటి వరకు బీజేపీతో పొత్తులు అన్నారు, విలీనం అన్నారు, లేకపోతే పొత్తులు పెట్టుకుంటుందన్నారు, చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్నా అన్నారు. కానీ ఆ విషయంలో అసలు క్లారిటీ లేదు. కేసీఆర్ అంత నమ్మదగ్గ మిత్రుడు కాదు అని మోడీ అండ్ టీం భావిస్తూ ఉన్నారు. ఎందుకు భావిస్తూ ఉన్నారు? గతంలో తెలంగాణ ఇస్తే బొంత పురుగునైనా ముద్దెట్టుకుంటా అన్నారు. తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాత పోయి ఆ రోజున మొత్తం తన ఫ్యామిలీతో వెళ్ళి సోనియా గాంధీతో ఫోటోలు దిగి పార్టీని విలీనం చేస్తారే పొద్దునని చెప్పొచ్చారు. తీరా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కిందకి దిగి నేనే తెలంగాణ తెచ్చిన జాతిపితను అన్నారు. అందుకని ఆ కేసీఆర్ ఏంటి అనేది బీజేపీ పెద్దలకు తెలుసు. మనం చూసాం, మన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆయన ఓట్ ఫర్ క్యాష్ అనే అంశం తీసుకొని వచ్చి బిఎల్ సంతోష్ దగ్గర నుంచి అమిత్ షా దాకా, మోడీ దాకా అందరిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే కేసీఆర్ అంత గుడ్ లుక్స్లో లేరు మోడీ దగ్గర.
సో ఇలాంటి సందర్భంలో మోడీ అండ్ టీమ్ పూర్తిగా కేసీఆర్ని పక్కన పెట్టేసినట్టే అనుకోవాలి. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీతో ఇక్కడ మళ్ళీ కలిసి వెళ్దాం మనం అన్నట్టు కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. సో అలాంటి సమయంలో బీఆర్ఎస్ కి ఎగ్జిబిషన్స్ లేనట్టే. ఆల్రెడీ ఫైటింగ్ చేసే స్పిరిట్ ఆ పార్టీలో లేదు. హరీష్ రావు ప్రతిరోజు కూడా తన పాతివర్త్యాన్ని నిరూపించుకోవాలి. కవిత ప్రతిరోజు ఆయనతో సహా పార్టీనే టార్గెట్ చేస్తుంది. ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ రోజు కేసీఆర్ కి. కేటీఆర్ ఎక్కడ ఈ రోజు అంత స్థాయిలో వాయిస్ కూడా వినిపించలేకపోతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ దగ్గర మనం కంటోన్మెంట్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ దాకా ఆయన పనితీరు కూడా ఏంటనేది ప్రూవ్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ని పక్కన పెట్టాలని బీజేపీ డిసైడ్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణకు ఆహ్వానిస్తూ మోడీ ఒక ప్రపోజల్ పెట్టారో అప్పుడే కేసీఆర్ని వాళ్ళు ఇగ్నోర్ చేసినట్టే. మరి అలాంటప్పుడు ఈరోజు ఆ పార్టీలోని మిగతా నేతలందరికీ కూడా ఆప్షన్ ఎవరు కనిపిస్తారు? కవిత లాంటి వ్యక్తి ఉన్నా కవిత ఇప్పటిదాకా ప్రూవెన్ ఫ్యాక్టర్ కాదు ఇండివిజువల్గా. అందుకే వాళ్ళకి కనిపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పటికీ ఆ ఓట్ బ్యాంక్ ఉంది. నేతలు ఎంతో మంది వెళ్ళినా క్యాడర్ మాత్రం నిజాయితీగా పార్టీని కనిపెట్టుకునే ఉంది. అందుకే ఈరోజు చాలా మంది నేతలు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. కొంతమంది కలవడానికి కూడా ఆయనతో ట్రై చేస్తూ ఉన్నారు. కొంతమంది రాయబారాలు కూడా చేస్తూ ఉన్నారు మోడీ పర్యటన తర్వాత. మొన్నే చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్లో కూర్చుంటే మనం కోకట్పల్లి దగ్గర నుంచి శ్రీలింగంపల్లి ఎమ్మెల్యేల దాకా తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడుని కలిశారు. మీరు మళ్ళీ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తామంటే, రీయూనియన్ చేస్తామంటే మేమే పార్టీని లీడ్ చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ యాంగిల్లో ఎప్పుడైతే మోడీ పర్యటన తర్వాత ఈరోజు ఈ ప్రపోజల్ తెర మీదకి వచ్చిన తర్వాత మెజారిటీ బీఆర్ఎస్లోకి వెళ్ళిన మాజీ టీడీపీ నేతలు చాలా మంది చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు. ఆయనతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం అయితే ఉంది. సో ఈ పరిణామాలు తెలంగాణ టీడీపీకి అయితే కొంత బూస్ట్ ఇచ్చే అంశంలోనివి అని చెప్పాలి. లెట్స్ సీ మరి ఈ విధంగా తెలంగాణ టీడీపీ నేతలు తిరిగి చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టి ఆయనతో అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తే తెలంగాణలో కూడా టీడీపీకి మళ్ళీ ఆ పార్టీ రీవ్యాంప్ అయినట్టే అని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.